శాంతి టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు దేవుని యొక్క శుభవర్తమానాలు వినడానికి అమూల్యమైనటువంటి సమయాన్ని దేవునికి ప్రతివారం ఇస్తూ ఉన్నటువంటి ఆత్మీయులందరికీ కూడా సహోదరి సహోదరులకు మిత్రులకు మరి శ్రేయోభిలాషులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తెలియజేసుకుంటున్నాను. దేవుని రాజ్య సువార్త సందేశాలు అనేటువంటి శీర్షికన వారం వారం ప్రతి ఆదివారం సాయంత్రం 6:30కు తిరిగి మధ్యాహ్నం మంగళవారం రోజున 1:30కు శాంతి టీవీ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతివారం వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు మనము మానవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ప్రభు అయిన యేసు ద్వారా పరిష్కార మార్గాన్ని మనం చూడబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథము నుంచి మరి దేవుని యొక్క సహాయం లేకుండా దేవుని కార్యక్రమము ఏది కూడా మనం చేయలేము కనుక దేవుని సహాయం కొరకు ప్రార్థించుకుని ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. మహోన్నతుడా, కృప కలిగిన మా ప్రియమైన తండ్రి, మరి ఇప్పుడు మీరు మాకు అనుగ్రహిస్తున్న సమయం ఎంతో విలువైనది. అందువలన మా మనసులను మీ వాక్యం వైపునకు మరలించుటకు మాకు సహాయం చేయండి. మా యొక్క బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ప్రతిదానికి పరిశుద్ధ గ్రంథము నుంచి మీరిచ్చేటువంటి పరిష్కారమును మేము తెలుసుకోబోతూ ఉండగా మాకు ఏకాగ్రత కలిగిన మనసును దయచేస్తారని, పరిశుద్ధాత్మ సహాయముతో మీరిచ్చే పరిష్కారాలు పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకున్నటకు మాకు మంచి మనస్సును, బుద్ధిని, వివేకాన్ని దయచేస్తారని మా రక్షకుడు ప్రభు అయిన యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు ఇహలోకంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకైతేనేమి, అలాగే ఇహలోకాన్ని మరణము ద్వారా మనము వీడిన తరువాత, అనగా శరీరాన్ని వదిలిన తరువాత మన భవిష్యత్తులో ఎదుర్కోబోయేటువంటి సమస్యలకు కానీ తిరుగులేనటువంటి మంచి పరిష్కారాలను ప్రభు అయిన యేసు ఆయన తెలియజేసి ఉన్నారు. అందువలన ఆయన్ని మన మిత్రునిగా ఎంచుకుని మరి ఆయన యొక్క మాటల ద్వారా శాశ్వతమైన పరిష్కారాలు మనం పొందాలని ఈ చక్కటి ఆలోచనతో ఈ పాట మనం పాడుకొని మన పాఠంలోనికి వెళ్దాం. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు, మితి లేని దయచేత హత్తుచు ప్రేమించును. క్రీస్తునొద్ద మన భారా మంతనప్పగించిన శక్తి గల యేసు చేత మోతలెల్ల విడును. దయగల మన యేసు ప్రియమైన మిత్రుడు, మాయలోకమందు నిజ శ్రాయుడై కాపాడును. భయ దుఃఖ శ్రమలాది మోయరాని బాధల జయమొప్ప నేర్పి యేసు స్థాయి వృద్ధి చేయును. యేసు ప్రభు దయ కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, నిజమైన దైవ ప్రేమ కలిగిన వాడు. ఆయన సమస్తమైన సమస్యలకు ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి పరిష్కారాలను అందించగలిగిన వాడు. మరి వాక్యం మనం చదువుకుంటూ ఉంటే యోబు గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనములో, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి
బాధనుందును అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. మరి భూమి మీద మానవులందరూ కూడా ఆయుష్కాలము 70, 80 ఇలా చాలా కొద్ది దినముల జీవితాన్ని జీవిస్తూ ఈ కొద్ది దినముల జీవితంలో అనేకమైనటువంటి శ్రమల్లో, అనేకమైన హింసల్లో, అనేక సమస్యల్లో జీవిస్తూ ఉన్నారు. మరి తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మనం గమనిస్తే, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. మానవుల్లో 2 రకాలుగా మనము పరిశుద్ధ గ్రంథం నుంచి చూడగలుగుతూ ఉన్నాం. ఒక రకము మనిషి తన ఆహారము కొరకు, వస్త్రము కొరకు, తన భార్య బిడ్డలను సంరక్షించుకున్నట కొరకు, కాపాడు కొరకు అనేకమైన శ్రమలను, హింసలను మాత్రమే పొందేవాళ్ళు మొదటి రకమై ఉన్నారు. అయితే రెండో రకం ఎవరు అని మనం ఆలోచిస్తే, శాశ్వతమైన దేవుని రాజ్యమును సంపాదించుకోవడానికి, శాశ్వతమైన పరిష్కారాలు కలిగినటువంటి పరలోకపు జీవితాన్ని పొందడానికి భూమి మీద ఎట్టి శ్రమలకైనా వెనుదీయక శ్రమలను సంతోషముగా స్వీకరించి సహనముతో ఆ శ్రమల యందు ఆనందించువారు రెండో రకమై ఉన్నారు. వారినే పరిశుద్ధ గ్రంథము క్రైస్తవులు అని తెలియజేయడం జరిగింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారము అగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించున్నాడు. ఎప్పుడైతే మానవుడు భూమి మీద జీవితమే ఇది ఎప్పటికీ ఉండేది అనేటువంటి భ్రమలో నుంచి బయటకు వచ్చి, భూమి మీద జీవితము తాత్కాలికమే, మరణం తర్వాత కూడా దేవుడు చాలా జీవితాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు కాబట్టి కొద్ది ఆయుష్కాలమైన మానవ జీవితాన్ని దేవుడు కోరిన విధంగా జీవిస్తే ఎక్కువ కాలం ఉండేటువంటి శాశ్వతమైనటువంటి మరణము తర్వాతి జీవితంలో మరి సమస్యలు లేకుండా కేవలం పరిష్కారాలతో, దేవుని కృపతో, దేవుని అనుగ్రహంతో, దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో మరి నీతి, శాంతి, సమాధానము, ఆనందము ఇటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలతో దేవుడు కోరినటువంటి గొప్ప జీవితాన్ని పొందుకోవడం శ్రేష్టమని ఆలోచించగలగడం అనేటువంటిది ఇది కొంతమంది చేయగలిగినటువంటిదై ఉన్నది. ఆ కొద్ది మందిని క్రైస్తవులు అని పరిశుద్ధ గ్రంథం పిలుస్తూ ఉంది. మరి ఈ జీవితాన్ని ఎవరైతే ఎన్నుకుంటారో అలాంటి వారికి శ్రమలు ఎదురవుతూ ఉండగా, అనగా పరలోకపు రాజ్యం కొరకు వాళ్ళు చేసేటువంటి పనులలో వాళ్ళకు శ్రమలు ఎదురవుతూ ఉండగా ఆ యొక్క శ్రమల్లో దేవుడే ఆదరణిస్తాడని కూడా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ మనిషికి దేవుడిచ్చేటువంటి పరిష్కారము ఏమై ఉంది అని మనం ఆలోచించినట్లయితే, యేసు ప్రభువు ద్వారా దేవుడు పరిష్కారమును దయచేస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువును మనం కాపరిగా ఎన్నుకోవాలి, యేసు ప్రభువును మన ప్రభువుగా ఎన్నుకోవాలి, యేసు ప్రభువును మన రక్షకునిగా ఎన్నుకోవాలి, యేసు ప్రభువును మన యొక్క శిరస్సుగా మనము ఎన్నుకోవాలి. ఇలాగూ ఎన్నుకోగలిగితే ఇహమందు ఎదురయ్యేటువంటి సమస్యలకు కానీ, పరలోకములో మన యొక్క స్థానము పదిలం చేసుకోవడానికి కాను మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు, శ్రమల్లోనూ కూడా యేసు ప్రభు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి, తిరుగులేనటువంటి అద్భుత పరిష్కారాలను ఆయన తన బోధల ద్వారా ఆయన అందిస్తారు. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం చదువుకుంటే, చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అని ఆయన చెప్తూ ఉన్నారు. ఎవరైతే తన మందగా ఉంటూ వారి యొక్క గొర్రెల కాపరిగా తనను అంగీకరించి ఎవరైతే తనకు కాపరిగా స్థానం ఇస్తారో
వారికి ఆయన చెప్తూ ఉన్నాడు, భయపడకుడి, మీకు పరలోక రాజ్యము దేవుడిస్తాడు అనేటువంటి వాగ్దానము ఆయన చేస్తూ ఉన్నారు. అలాగే యోహాను సువార్త 14:1 మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అన్నారు. అందువల్ల ఇహమందు బాధలు కష్టాలు ఎదురైనప్పుడు మానవులు అనేక పరిష్కారాలని వెతుక్కుంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభువును కాపరిగా కలిగి ఉండి యేసు ప్రభువును మరి తమ యొక్క సమస్యల పరిష్కారానికి ఒక నిజమైనటువంటి జవాబుగా ఎన్నుకునేటువంటి వారు కొద్దిమందే ఉన్నారు. మరి అలాంటి వారితో ఆయన చెప్తూ ఉన్నాడు, నా యందు మీరు విశ్వాసం ఉంచండి అని. మత్తయి సువార్త 10:8 మనం చదువుకుంటే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని చెప్తూ ఉన్నాడు. అందువలన మన యొక్క దేహము ఈరోజు చూసినట్లయితే అనేక దురలవాట్ల వలన, అనేక వ్యసనాల వలన, అనేకమైనటువంటి వ్యాధులలో నరకములో అది బాధలు పడుతూ ఉంది. మరి ఇట్టి వ్యసనాల నుంచి మనకు విడుదలనిచ్చేటువంటి ఒక మానసిక శక్తి యేసు ప్రభు యొక్క బోధల్ని పాటించడం ద్వారా మనం సంపాదించుకోవచ్చు. తద్వారా శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకుని శరీరానికి కలుగుతున్నటువంటి నరకములో నుంచి మనము విముక్తులము కావచ్చు. అంతేకాదు శరీరముతో అనేకమైనటువంటి పాప కార్యములను చేసి వాటి యొక్క ఫలితాన్ని మరణం తర్వాత ఆత్మ అనుభవించేటువంటి ఆ నరకాన్ని తప్పించుకోవడానికి కూడా భూమి మీద శరీరముతో దేవుణ్ణి సంతోషపెట్టే, మానవులను సంతోషపెట్టే, మానవులకు మిక్కిలి ఉపయోగకరమైనటువంటి, మానవులకు క్షేమాభివృద్ధిని కలిగించేటువంటి అనేక శ్రేష్టమైన దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్కార్యములను చేయగలుగుటకు తగినటువంటి నిర్ణయాత్మక శక్తిని, మానసిక బలాన్ని, తిరుగులేని మానసిక దృఢత్వాన్ని కలిగించగలిగినటువంటి శక్తి యేసు ప్రభు యొక్క బోధలకు ఉంది. ఆ బోధలను మనం విశ్వసించి ఆ బోధలను అనుసరించి మనము జీవించగలిగితే పరలోకములో మనకు శాశ్వతమైన శాంతి, సమాధానము, ఆనందము కలిగేటువంటి గొప్ప భవిష్యత్ జీవితాన్ని భూమి మీద ఈ శరీరముతో తగిన క్రియలను చేసి మనము సంపాదించుకోగలం. అయితే భూమి మీద మనం గమనిస్తూ ఉన్నట్లయితే మానవులు ఇహమందు మరణము తరువాత కూడా తమకు చాలా శ్రమను కలిగించేటువంటి, చాలా దుఃఖానికి భయానికి లోను చేసేటువంటి అనేకమైనటువంటి దుర్గుణాలకు లోనై వాళ్ళు ఆ గుణాలకు తగినటువంటి దుష్కార్యములను చేస్తూ అనేక శ్రమలు భూమి మీద పొందుతూ ఉన్నారు. అలాగే మరణం పొందిన తరువాత వారి ఆత్మకు కూడా అనేకమైనటువంటి శ్రమకరమైనటువంటి పరిస్థితులను చేజేతులారా తెచ్చుకుంటూ ఉన్నారు. మరి దీనిని గురించి అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో మనకు ఇలాగ వివరిస్తూ ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 2:7 నుంచి మనం చదువుకుంటే, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. కాబట్టి భూమి మీద ఎవరైతే మహిమను ఘనతను అక్షయతను వెతుకుతూ ఓపికగా మానవులకు క్షమాభివృద్ధిని కలిగించేటువంటి సత్కార్యములు చేయగలుగుతారో వాళ్ళు మరణించిన తర్వాత శాశ్వతమైన శాంతి, సమాధానము, ఆనందము కలిగినటువంటి పరలోక రాజ్యం అనేటువంటి నిత్య జీవాన్ని వాళ్ళు పొందుకోగలుగుతారు. అయితే మానవులు ఈ మార్గమును ఎన్నుకునేవారు తక్కువై ఉండగా మరి ఎక్కువ మంది ఏ మార్గమును ఎన్నుకొని జీవిస్తూ ఉన్నారు అని అంటే, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 8-9 మనం చూసినట్లయితే, దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మరి అది యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా శ్రమ వేదనే కలుగుతుంది. అందువలన మానవుల్లో ఎక్కువ మంది తాత్కాలికముగా వెంటనే కలిగేటువంటి ఆనందాల కొరకు దుష్కార్యములను చేసేటువంటి మార్గాన్నే ఎంచుకొని భూమి మీద తమ శరీరానికి అనేక రోగాలు తెచ్చుకొని శరీరానికి నరకాన్ని అనుభవింపజేస్తున్నారు. అలాగే ఈ కార్యముల యొక్క ఫలితము అనుభవించుటకు గాను మరణించిన తరువాత కూడా దేవుని వలన తమ ఆత్మకు భయంకరమైన నరకం ఉండే ప్రదేశంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది చాలా
మనమందరం కూడా విచారించాల్సినటువంటి పరిస్థితి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడవారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. మరి ఇలాంటి మార్గాన్ని ప్రపంచంలో ఎక్కువ మంది ఎన్నుకుంటూ ఉన్నారు. మరి ఈ మార్గం అనేటువంటిది అనేకమైన సమస్యల్లో, ఇబ్బందుల్లో మనల్ని భూమి మీద పడవేసి మనం అనేక చిక్కులు, చికాకులకు లోనయ్యేటట్లుగా ఈ మార్గం చేస్తుంది. అంతేకాకుండా మనం చేసినటువంటి ఈ దుష్కార్యాల ఫలితం మనం అనుభవించడానికి మరణం తర్వాత కూడా మన ఆత్మ ఇట్టి దుష్కార్యాల యొక్క ఫలితము వాక్యానుసారముగానైతే శ్రమ, వేదన కలగాలి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారముగా మరి మన ఆత్మ శరీరమును వీడిన తరువాత కూడా శరీరముతో చేసినటువంటి ఇలాంటి దుష్కార్యాల ఫలితం అనుభవించడానికి శరీరాన్ని వదిలిన తర్వాత కూడా ఆత్మ శ్రమలకు, వేదనలకు లోనవుతూ ఉంది. అందుకని ఇలాగూ శ్రమలుగా ఉన్నటువంటి మానవ జీవితంలో నుంచి మానవులు రక్షణ పొందాలని దేవుడు యేసు ప్రభువును ఈ లోకమునకు పంపించడం అనేది నిజంగా వాస్తవం అండి. ఎందుకంటే 1 తిమోతి 2:4, తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం ఇలాగ చదువుకుంటూ ఉన్నాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్ఛించుచున్నాడు. దేవుని యొక్క ఇచ్ఛ, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆలోచన మానవుల ఏమిటి అంటే ఇటువంటి నరకములో ఎల్లవేళలా నశించేటువంటి ఈ మార్గము నుంచి మానవులు బయటికి వచ్చి తమ ఆత్మను, తమ శరీరాన్ని ఈ నరకము నుంచి రక్షించుకోవాలనేది దేవుని యొక్క ఇచ్ఛ, దేవుని యొక్క సంకల్పమై ఉంది. అందువల్ల దేవుని యొక్క చిత్తానుసారముగా ఈ యొక్క రక్షణ మార్గం అనేటువంటిది మనము పరిశుద్ధ గ్రంథము నుంచి తెలుసుకోవడం ఎంతైనా అవసరమై ఉంది. మరి ఈ యొక్క రక్షణ మార్గములో యేసు ప్రభువును మనము కాపరిగా ఎన్నుకొని ఆయన చూపిస్తున్నటువంటి మార్గములో మనము జీవించడం నిజంగా భూమి మీద శరీరానికి కలుగుతున్నటువంటి నరకము నుంచి విడుదలను అనుగ్రహిస్తుంది. అంత మాత్రమే కాదండి, శరీరాన్ని ఆత్మ ఎప్పుడు వీడినా ఆత్మ కూడా నరకప్రాయమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా శాంతి, సమాధానము, సంతోషము, ఆనందము గల దేవుని రాజ్యంలో ఉండేటట్లుగా యేసు ప్రభు యొక్క మార్గము మనల్ని నడిపిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మరి యేసు ప్రభువునందు ఎవరైతే జీవిస్తారో వారికి తన కృపావరముగా దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహించుటకు ఆయన సిద్ధముగా ఉన్నారు. మరి యేసు ప్రభు యొక్క మార్గము ఏమై ఉన్నది అని మనము ఆలోచించుకుంటూ ఉంటే, ఆయన భూమి మీద జీవించినటువంటి మార్గమే నిత్య జీవపు మార్గము. ఆయన భూమి మీద ఎలాగూ జీవించారో మనము తెలుసుకుని ఆలోచించుకుని మనం ఆ ప్రకారముగా మనము కూడా జీవించాల్సి ఉంది. మరి యేసు ప్రభు ఎలా జీవించారు అని మనం ఆలోచిస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23 నుంచి 25 వరకు మనం చదువుకుంటే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. మరి నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ, దయములు పట్టిన వారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి, యొర్దానునకు అవతల నుండి బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. మరి యేసు ప్రభువుల వారు జీవించినటువంటి జీవితము ఎలాగూ ఉంది. మరి ఆయన జీవించినటువంటి జీవితం ఏమిటి అంటే, ప్రొక్లైమింగ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద కింగ్డమ్ అండ్ హీలింగ్ ఎవ్రీ డిసీజ్ అండ్ సిక్నెస్ అమాంగ్ ద పీపుల్.
మరి ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి వ్యాధిని రోగమును కూడా ఆయన స్వస్థపరుస్తూ ఆయన జీవించడం జరిగింది. అందువలన మనము కూడా ఇలాంటి మార్గాన్ని మనం ఎన్నుకుంటేనే భూమి మీద కూడా మనము శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలం. అదేవిధంగా ఆత్మను కూడా, ఆత్మకు కలిగేటువంటి రోగాల నుంచి కూడా మనము ఆరోగ్యంగా ఉంచుకోగలం. కాబట్టి యేసు ప్రభు యొక్క మార్గమును మనము ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క మార్గములో మనము జీవించుటకు ప్రయాసపడాలి. కాబట్టి యేసు ప్రభు యొక్క మార్గం ఏమిటి అంటే మేలు చేసేటువంటి మార్గము, క్షమాభివృద్ధిని కలిగించేటువంటి మార్గము. ఈ మార్గం గురించి ఆయన మాటల్లోనే విందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 35 నుంచి చదువుకుంటే, మీరైతే ఎట్టి వారిని గూర్చి ఆయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందరు. ఆయన కృతజ్ఞత లేని వారి ఏళ్లను, దుష్టుల ఏళ్లను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. యేసు ప్రభు యొక్క మార్గము ఇక్కడ చాలా స్పష్టంగా ఉందండి. మనము కనికరం అనేటువంటి గుణాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆయన భూమి మీద జీవించినప్పుడు కనికరము గలవాడై ఆయన జీవించాడు. కనికరమును నిరూపించేటువంటి కార్యములను ఆయన చేస్తూ జీవించాడు. క్షమించేటువంటి గుణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇచ్చే గుణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టి ఈలాగు మేలు చేస్తూ, క్షమిస్తూ, ఇస్తూ మనము జీవిస్తూ ఉన్నట్లయితే మన ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. ఆత్మకు రోగాలు ఉండవు. రోగాలు లేనటువంటి ఆత్మే పరలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతుంది. మనము ఈలాగు కాకుండా లోకములో అందరూ అనగా ఎక్కువ మంది ఎన్నుకునేటువంటి ఆ మార్గమును మనం ఎన్నుకుంటే కనుక ఆత్మకు రోగాలే, మరి అలాంటి యొక్క శరీరము, రోగాలు కలిగిన ఆత్మ ఏ శరీరములో ఉందో ఆ శరీరము కూడా భయంకరమైన రోగాలతో ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఎన్నుకుంటున్నటువంటి మార్గం ఏమిటంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో, ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. మరి ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏమిటంటే వివాదాలకు ఒకరినొకరు రేపుకోవడం, ఒకరి యందొకరు ఎల్లప్పుడూ అసూయతో గడపడం, అలాగే నిరంతరము అతిశయపడుతూ ఉండడం. ఈ మార్గము మానసిక రోగాలను, ఆత్మకు రోగాలను అభివృద్ధి చేసి కలిగించి, అలాంటి ఆత్మ ఏ శరీరంలో నివసిస్తూ ఉన్నా ఆ శరీరము కూడా రోగాల పాలై ఇహమందు నరకమే. శరీరములో రోగాల ద్వారా నరకము. ఇతరులకు ఈ విధానము ద్వారా మనం హాని చేస్తూ, తిరిగి మనుషుల ద్వారా మనం హాని పొందుతూ అనేక శ్రమల్లో జీవిస్తూ, ఒకవేళ మనం శరీరాన్ని వదిలినా మన ఆత్మ అనేక రోగాలు కలిగింది కనుక దేవుని పరిశుద్ధత లేక, ప్రభువును చూడలేక, పరలోకాన్ని స్వతంత్రించుకోలేక మరణం తర్వాత కూడా మన ఆత్మ నరకప్రాయమైన పరిస్థితుల్లో ఉండడం అనేది తప్పించుకోలేం. మరి అలాగూ మనం జీవిద్దామా, లేక యేసు ప్రభు జీవించినటువంటి ఆ జీవితాన్ని, ఆ జీవన మార్గాన్ని మనం ఎన్నుకొని ఇహమందును పరమందును కూడా మనము శాంతితోటి, సమాధానముతోటి, ఆనందముతోటి మన జీవితాన్ని మనం జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందామా? కాబట్టి ఈ ఆలోచనలతో మరి ఈ యొక్క పాఠాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. మరి ఎవరైనా సరే మీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రశ్నలు ఉన్నట్లయితే మరి రైల్వే ఫీడర్స్ రోడ్లోని క్రీస్తు సంఘము అనేటువంటి చోట నేను ఉంటున్నాను. మరి ఆ ప్రాంతానికి మీరు రావచ్చు. లేదా నా యొక్క నంబరు 6301022672 ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీ యొక్క ప్రశ్న మరి ఆత్మ సంబంధమైనది అది ఏదైనప్పటికీ కూడా దానికి పరిశుద్ధ గ్రంథము నుంచి లేఖనానుసారమైనటువంటి జవాబులు ఇవ్వడానికి నేను ఎంతో సంతోషిస్తూ నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్న ప్రార్థనతో ముగిస్తాను.
కృప కలిగిన మా ప్రియమైన తండ్రి, మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని బట్టి మీకు వందనాలు. మరి మేము నరకప్రాయమైన జీవితాన్ని అనుభవించాలా, లేక మేము ఆరోగ్యముగా బలముగా ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరముగా జీవించాలా, ఈ యొక్క తీర్మానాన్ని మేము పరిశుద్ధ లేఖనాల ద్వారా సరిగా ఆలోచింపజేసుకొని ఆ యొక్క సందేశము మీరు మాకు అనుగ్రహించి ఉండగా, మరి చూసినవారు మరి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడి వారి యొక్క జీవితాల్లో మీరు గొప్ప మేలు చేసి వారిని అనేక మందికి ఆశీర్వాదకరముగా మీరు మలుస్తారని, వారి గృహాల్లో వారి కుటుంబాల్లో వాళ్ళు ఆరోగ్యవంతులై నిరంతరము శాంతితో సమాధానంతో ఆనందంతో జీవిస్తూ వాళ్ళు ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నారో వారందరికీ కూడా శాంతిని సమాధానమును ఆనందమును కలిగించు వారిగా దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయు మనకందరికీ ఎల్లప్పుడూ కలుగునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ ప్రోగ్రాంని ఇంతవరకు వీక్షించి మరి దేవుని ఆశీర్వాదాలకు పాత్రులయ్యారని నమ్ముతూ ఉన్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు సంజయ్ అండి. దేవుని యొక్క సేవలో 1991 నుంచి నేను దేవుని చేత వాడబడుతున్నందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి దేవుని యొక్క వర్తమానాలు ప్రతిదినము కూడా ఫేస్బుక్లో అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి. మరి దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి ఫేస్బుక్లో నేను లైవ్ సందేశాలు అప్డేట్ చేస్తూ ఉంటాను. మరి లైవ్ అప్డేట్స్ కొరకు www.facebook.com/సంజయ్ డార్లా అనేటువంటి ఈ యొక్క మీరు టైప్ చేసినట్టయితే సెర్చ్లో డెఫినెట్గా ఫేస్బుక్లో నా పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ప్రతిరోజు కూడా లైవ్ దేవుని వర్తమానాలని మీరు చూడవచ్చు. అంతేకాకుండా యూట్యూబ్లో కూడా దేవుని సందేశాలను అప్లోడ్ చేశాను, ఇంకా చేస్తూ ఉన్నాను, చేయబోతూ ఉన్నాను. వాటన్నిటి అప్డేట్స్ కొరకు సంజయ్ దార్లా మెసేజెస్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అనేటువంటి ఛానల్లో మీరు బెల్ బటన్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఇంకా మీకు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం విషయంలో, మీ యొక్క అనుదిన జీవితంలో ఉండేటువంటి సమస్యల విషయంలో, అవి మానసికమైనవి కావచ్చు, మరి ఆరోగ్య సంబంధమైనవి కావచ్చు, మరి మీరు ఎక్కువగా చింతకు లోనవుతున్నటువంటి మీ యొక్క సమస్యల్ని వాక్యపు వెలుగులో మీకు చెప్పడానికి తెలియజేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. నా యొక్క వాట్సాప్ నంబర్ 6301022672. స్క్రీన్ మీద కూడా మీరు నా నంబర్ని చూడవచ్చు. ప్రార్థన అవసరతలకు, వాక్య సందేశాల కొరకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కు దయచేసి మీరు వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి. ఇంకా మీరు నేరుగా కలవాలి, సంప్రదించాలి అనుకుంటే అందుకు కూడా నేను అడ్రస్ చెప్తున్నాను. నెల్లూరులోని రైల్వే ఫీడర్స్ రోడ్లో నేను ఉంటున్నాను. దయచేసి రైల్వే ఫీడర్స్ రోడ్లోని క్రీస్తు సంఘము అనేటువంటి ప్రదేశానికి మీరు వచ్చినట్లయితే మీరు నేరుగా సంప్రదించి కూడా మీరు మాట్లాడవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేయటకు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మనమందరం దేవుని చిత్తానికి అనుసంధానమైన జీవితాలతో దేవుని ఆశీర్వాదాలు పొందుకొని జీవించుదుముగాక. ఆమేన్.